సర్వ సృష్టికి ఆదామే పేరు పెట్టినాడు రన్నా. ఒరే చిన్నోడ ఒరే పెద్దోడా, మాటతోడనే దేవాతి దేవుడు సర్వాన్ని సృజించిండ్రా. ఎక్కువైంది. అరే ఆ తర్వాత ఈ లోకంలో ఉన్న జంతువులకు చెట్లకు పేర్లు ఆయన పెట్టిండ్రా. ఆ తర్వాత ఆ దేవుడు ఆదాముకు నిద్ర కలిగించి పడుకోబెట్టి పక్కటెంక తీసి పక్కకు పెట్టి పక్కటెంక తీసి పక్కకు పెట్టి పక్కటెంక తీసి పక్కకు పెట్టి ఆ దేవుడు ఆదాముకు నిద్ర కలిగించి పడుకోబెట్టి పక్కటెంక తీసి పక్కకు పెట్టి పక్కటెంక తీసి పక్కకు పెట్టి పక్కటెంక తీసి పక్కకు పెట్టి ఆ పక్కటెంకలో మాంసం నింపి స్త్రీగా చేసిండో రన్నా. పక్కటెంకలో మాంసం నింపి స్త్రీగా చేసిండో రన్నా. ఆదాముకు ఆమెను చూపి హవ్వని చెప్పిండో 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 రన్నా. ఏంటిదిరా ఇది? ఏమైందిరా? ఏమో పెద్దడేమో చెప్పిండు కదా, పాట పాట చెప్పేసరికి ఏం అర్థం కాలేదు. మరి ఏమైనా ముచ్చట చెప్తావు కదా? ఏం చెప్పిండు? ఏం అర్థం కాలేదా? కొంచెం కదా వారే ఇదంతా కనబడే అటువంటి సృష్టి అంతా ఎట్లా మనం చూసే సూర్యుడు, చంద్రుడు, చెట్లు, పుట్టలు, గుట్టలు, ఆఖరికి మనుషులు కూడా ఎట్లా తయారైండ్రు అనే సంగతి మనం ఎన్నడూ ఆలోచన చేసినాం కనుక మన బుర్రలకు గవాన్ని తడతాయి. ఎవరు చేసిర్రు అనే ముచ్చట ఎక్కడ తెలియకపోయి ఇన్ని రోజులు. నేనైతే అది చదే కలిగింది అది చదే కలిగింది అనుకుంటారు. ఎట్లా పుట్టిందో ఎట్లా వచ్చిందో మనకు తెలియదా? ఆ అయ్యగారు ఆ బుక్ ఇచ్చిండు పెద్దోనికి. అది చదివినా కొద్దీ దేవుడే ఒక్కొక్క దినం ఒక్కొక్కటి చేసిండట. భూమి ఆకాశం చేసిండట. వెలుగు చీకటిని వేరు చేసిందట. వెలుగు గమ్మను పలికితే వెలుగైందట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పుట్టలు, లాస్ట్ కు ఆఖరికి మనిషిని కూడా చేసినట. మగ మనిషి పేరేమో ఆదాము, ఆడామ పేరేమో అవ్వ. వీళ్ళిద్దరికి భూమి మీద అధికారం ఇచ్చేసి ఆన్నిటికి పేర్లు పెట్టమంటే పేర్లు పెట్టినట. వాళ్ళే మొదటి మనుషులు. తాత నాకేమో వేరు చెప్పిండు. మరి ఆడేం చెప్పిండ్రా నీకు? అరే నేను చెప్పిండ్రా. మా తాతను అడిగిన, అయ్యగారు అన్నాడు కదా ఏ రోజుల్లో కలిగింది అన్నాడు. మా తాతను అడిగిన, వింటాను వింటారు. మా తాత అన్నాడు, ఓసారి నేనేం చేశానంటే ఎండాకాలం బయట మంచం వేసుకొని బయట పడుకున్నా. పైగా తలకాయ పైకి పెట్టి కళ్ళు పెట్టి పైకి చూస్తా అంటే ఇదంతా ఎట్లా కలిగింది తాత అని నేను అడిగిన మా తాత. మా తాత అన్నాడు, రే పిచ్చోడా ఇదంతా ఎట్లా కలిగింది తెలుసారా? నేను దుమ్మితే కలిగింది అన్నాడు. తుమ్మితే కలిగిన అరే అట్లా తుమ్మితే కలిగితే ఈడు రోజుకు 100 చేసు, రోజుకు 100 సృష్టిలను చేసు. అరే తుమ్మితే తగ్గితే మనుషులు పుట్టారు, సృష్టి పుట్టది. దేవుడు ఇవన్నీ చేసిండట. ఇవన్నీ మనకు తెలియకపోయా. పెద్దోడు ఆ పుస్తకం చదివి ఇవన్నీ చదువుకొని తెలుసుకున్నాడు. ఈ మరి ఇంకేమేం చేసిండో పెద్దోడిని అడిగి తెలుసుకుందాం. మానవులైనటువంటి ఆదాము హవ్వలను సృష్టి లోపల మానవులైరి ఆదామవ్వలు ఓహో ఏదెను తోటలో. 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 ప్రకృతిలోన ప్రత్యేకించబడి ఆదామవ్వలు ఓహో ఏదెను తోటలో. సృష్టిలో మానవులైరి ఆదామవ్వలు ఓహో ఏదెను తోటలో. ప్రకృతిలోన ప్రత్యేక తోటలో. సృష్టిలో మానవులైరి ఆదామవ్వలు ఓహో ఏదెను తోటలో. ప్రకృతిలోన ప్రత్యేకించబడి ఆదామవ్వలు ఓహో ఏదెను తోటలో. సృష్టిలో మానవులైరి ఆదామవ్వలు ఓహో ఏదెను తోటలో.
అందము గల్లా పువ్వుల చూసి ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటల్లో లోపల మానవుల ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో ఆడుతూ పుట్టి లోపల మానవుల ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో తోటి ఆడుతున్నారే ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో పుట్టి లోపల మానవుల ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో పాములతోటి ఆడుతున్నారే ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో పుట్టి లోపల మానవుల ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో ఏదెను తోటను ఏలుతున్నారే ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో పుట్టి లోపల మానవుల ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో చిన్నోడవరే పెద్దోడా ఓ నా ప్రియమైన పిల్లలారా అన్ని పళ్ళను దీనమన్నాడే ఆది దేవుడు ఓహో ఏదెను తోటలో లోపల మానవుల ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో అన్ని పళ్ళను దీనమన్నాడే ఆది దేవుడు ఓహో ఏదెను తోటలో లోపల మానవుల ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో ఈ చెట్టు పండును దీనొద్దన్నాడే ఆది దేవుడు ఓహో ఏదెను తోటలో లోపల మానవుల ఆదామవ్వాలు ఓహో ఏదెను తోటలో అన్ని ఫలాలు తినండి బిడ్డ ఈ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు ఎందుకంటే వారికి చెప్పాడు రా దేవుడు నిశ్చయంగా మీరు చచ్చిపోతారని చెప్పిండు ఒరే చిన్నోడవరే పెద్దోడ చాలా సంవత్సరాలు ఆది మానవులైనటువంటి ఆదామవ్వలు ఆ ఏదెను తోటను సేద్యం చేస్తూ ఫలములన్నీ తింటూ ఉన్నారు కానీ ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి భయపడ్డారు చాలాసార్లు దేవుడు చెప్పాడని ఒరే చిన్నోడవరే పెద్దోడా అయితే ఇదిలా ఉండగా ఒక దినము దేవలోకములో ప్రధానమైనటువంటి దేవదూత గర్వించి దేవలోకములో ప్రధానమైనటువంటి దేవదూత గర్వించి దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు. ఆ విషయం దేవునికి తెలిసిపోయింది. ఆయనకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక్క తన్నుదండు రే తన సైన్యముతో భూమి మీదికి వచ్చేసారు. చాలా మంది దేవదూతలు పడిపోయిన దేవదూతలు ఈ భూలోకంలోనికి వచ్చేసారు. ఒరే చిన్నోడవరే పెద్దోడా మట్టి నుండి తీయబడ్డ మానవుణ్ణి వాడు మళ్ళీ మట్టిలోనికి వెళ్ళునట్టు చేసినాడు. మట్టి నుండి తీయబడ్డ మానవుణ్ణి వాడు మళ్ళీ మట్టిలోనికి వెళ్ళునట్టు చేసినాడు. మట్టి నుండి తీయబడ్డ మానవుణ్ణి వాడు మళ్ళీ మట్టిలోనికి వెళ్ళునట్టు చేసినాడు. మట్టి నుండి తీయబడ్డ మానవుణ్ణి వాడు మళ్ళీ మట్టిలోనికి వెళ్ళునట్టు చేసినాడు. దేవుడబ్బ దిక్కుదండు బల 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 దేవుడబ్బ దిక్కుడంచు దేవత వాటంచు దేవుడు వద్దన్న పండు తెలిపి వినిపించే. మట్టి నుండి తీయబడ్డ మానవుణ్ణి వాడు మళ్ళీ మట్టిలోనికి వెళ్ళునట్టు చేసినాడు. దేవుడబ్బ దిక్కుడంచు దేవత వాటంచు దేవుడు వద్దన్న పండు తెలిపి వినిపించే. మట్టి నుండి తీయబడ్డ మానవుణ్ణి వాడు మళ్ళీ మట్టిలోనికి వెళ్ళునట్టు చేసినాడు. అందుకు శాపం ఉంది ఆది మానవులు ఏదేను వనము నుండి పెద్దోడా ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చు జీతం మరణం అని రాయబడి ఉంది. అయితే వాళ్ళు దేవునికి చాలా దూరం అయిపోయినరా ఆజ్ఞాతిక్రమించి. తప్పని అనకుండా ఒకరి మీద ఒకరు నెపములు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ నెపాలు చెప్పుకుంటూ ఉన్నారు. దేవునికి చాలా కోపం వచ్చిందిరా. చాలా కోపం వచ్చి ఒరే ఆదామ నేను వద్దన్న పండు నువ్వు తిన్నావు గనుక నువ్వు మట్టి పాలైపోతావు, కష్టం చేసి అన్నం తింటావు,
నిన్ను బట్టి భూమి శపింపబడుతుంది అని చెప్పి శాపం పెట్టిండ్రా. రే బాధతోనే పెట్టిండ్రా. ప్రేమ నీవు పుట్టతో బాకుతావు అంటే వాడు ఇప్పుడు వాడురా. నువ్వు పుట్టతో బాకుతావు, నువ్వు మన్ను తిని బతుకుతావు. నిన్ను బట్టి రే నరుడు నీ తల చిత్తక కొడతాడు, వాని మడిమెను నువ్వు గరుస్తావని చెప్పి ఆ ముగ్గురికి శాపం పెట్టెలు కొట్టిండు. అదే మొదటి మానవులు వాళ్ళైతే దేవుడు అద్దన్న పండు వాళ్ళు తిన్నారు. ఇప్పుడు మహాజ్ఞానవా మా దాంట్లో నేనైతే తినపోదు అని అంటాడు. ఆ ఏనికి తోడు ఈడొచ్చిండు, అయ్యో నిజంగానే తినపో అంట. వారి వీళ్ళిద్దరు తోడు దొంగలే, వీళ్ళిద్దరు తోడు దొంగలే. వారి వీడు ఏం చేస్తాడంటే వారి వీళ్ళు ముచ్చట ఒకటి చెప్తా. వీరు రోజు మదకడ రోజు కావాలి చేస్తున్నాం మేము. రోజు పొద్దున్నంక పొద్దుకంగా రోజు ఇంటికి పోతాడు. ఏమి కష్టం వచ్చరా, ఏమి కష్టం వచ్చరా, ఆదాము అవ్వలు ఏదేను తోటలో ముద్దు గుండిరి పిల్లల లాగునా పువ్వుల తోటల్లో నిండిపోయిందిరా. ఒరే చిన్నోడ ఒరే పెద్దోడ, భూమి అంతా నిండిపోయింది, జనం ఎక్కువైపోయిందిరా. ఒరే చిన్నోడ ఒరే పెద్దోడ, పాపం కూడా ఎక్కువైపోయింది. తల్లిదండ్రులను గౌరవిస్తలేరు. ఒరే అన్నదమ్ముల ప్రేమ, అక్కదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ దూరమైపోతుంది. నరహత్య చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, ఒకరికొకరు మోసం చేసుకుంటూ ఉన్నారు. దేవునికి చాలా కోపం వచ్చిందిరా. ఒరే చిన్నోడ ఒరే పెద్దోడ, చాలా సంవత్సరాలు దేవుడు ఓర్చుకున్నాడు రా. వారి యొక్క పాపం పండే దినం ఒక రోజు ఉందనుకున్నాడు రా. అయితే చెప్పేద వినుమో బైబిల్ సత్యం చెవులరకించిరన్నా, చెప్పేద వినుమో బైబిల్ సత్యం చెవులరకించిరన్నా, చెప్పేద వినుమో బైబిల్ సత్యం చెవులరకించిరన్నా, చెప్పేద వినుమో బైబిల్ సత్యం చెవులరకించిరన్నా. ఆ కాలంలో నోవాహు అనే భక్తుడుండెను, ముగ్గురు కొడుకులు, కోడలు ముగ్గురు, భార్యతో మరి 8 మంది, భార్యతో మరి 8 మంది, భార్యతో మరి 8 మంది. ఆ కాలంలో నోవాహు అనే భక్తుడుండెను, ముగ్గురు కొడుకులు, కోడలు ముగ్గురు, భార్యతో మరి 8 మంది, భార్యతో మరి 8 మంది, భార్యతో మరి 8 మంది. పెద్ద ఓడను చేసుకోమని దేవుడు చెప్పిండో రన్నా, పెద్ద ఓడను చేసుకోమని దేవుడు చెప్పిండో రన్నా, పెద్ద ఓడను చేసుకోమని దేవుడు చెప్పిండో రన్నా, పెద్ద ఓడను చేసుకోమని దేవుడు చెప్పిండో రన్నా. ఆ కాలంలో నోవాహు భక్తుడు పురుగుల నుండి కాదు పురుగులతో సహా ఆడది మొదటి జీవరాశులను లెక్కతో సహా తీసుకువచ్చే సక్రమంగా జీవరాశులను భద్రపరిచినాడో రన్నా, సక్రమంగా జీవరాశులను భద్రపరిచినాడో రన్నా, సక్రమంగా జీవరాశులను భద్రపరిచినాడో
ఒరే పెద్దోడా కానీ ఆ ఓడలో ఉన్న జీవులు మాత్రం జీవించి ఉన్నారు రన్న. 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 దేవుని మందిరం అనబడినటువంటి ఓ నోవాహు ఓడలోనికి అన్నిటిని చంపేసినాడు వారి మరి చెప్తేనే కూడా అట్లా అయిపోయా చెప్పురా నేను కూడా చెప్తుంటానే నువ్వు వింటావు వీడినాడు వారి వీడు ముచ్చట ఇంకోటి చెప్తా పాటు చెప్పు వీడు మేము సంవత్సరానికి ఒకసారి గొర్రెబొచ్చ అమ్మకత్తాం దాన్ని కటింగ్ చేసి గొర్రెబొచ్చ